మీనా చెల్లి ఇద్దరు కూడా అలా సరదాగా నడుచుకుంటూ వస్తూ ఉంటే మీనా చెప్తుంది, ఇవాళ నేను డబ్బింగ్ చెప్పాను. నా చేత చాలా బలవంతంగా చెప్పించింది ఆ అమ్మాయి. అయితే నాకు డబ్బింగ్ చెప్పడం చాలా బాగా వచ్చిందన్నారు. నన్ను చాలా బాగా మెచ్చుకున్నారు తెలుసా అని చెప్పేసి అంటుంది. ఏంటి, నువ్వు డబ్బింగ్ చెప్పావా? అసలు ఆ డబ్బింగ్ ఎలా ఉంటుందో ఏంటో కూడా నాకు తెలియదు, కానీ సడన్గా తను చెప్పముందు చెప్పేశాను అని చెప్పేసి అంటుంది. అక్క, ఎంతైనా కూడా ఈ మధ్య బావకి నీ మీద ప్రేమ ఎక్కువైంది కదా. ఊరెళ్ళి వచ్చిన దగ్గర నుంచి నీ మీద చాలా ప్రేమగా ఉంటున్నాడు బావ అని చెప్పేసి అంటుంది. ఇక మీనా చెల్లెలు అయితే మాత్రం, అవును, బాగా మార్పు వచ్చేసింది మీ బావలో అని చెప్పేసి అంటుంది. మీనా కూడా, నీకు కూడా బావ మీద చిన్నగా లవ్ స్టార్ట్ అయింది కదా, బావ పేరు ఎత్తగానే ఏంటి మేడం సిగ్గు మొగ్గలేస్తుంది నీకు అని చెప్పేసి అంటూ మీనాని ఆట పట్టిస్తుంది మీనా చెల్లెలు. అదేం లేదు పదా అని చెప్పేసి అంటూ మీనా అంటూ ఉండగానే ఇక మీనాని ఒక కన్నేసి ఉంచిన రౌడీ వెధవ రానే వస్తాడు. బాలుని ఎలా అయితే కారులో మత్తు పదార్థాలు పెట్టి పోలీస్ స్టేషన్లో ఇరికిచ్చాడో, అతను మీనా దగ్గరికి వచ్చేసి, నీ మొగుడు బండి తోలితే కిరాయి రాక అప్పులు చేసి నిన్ను రోడ్ల మీద నడిపిస్తున్నాడా? అదే నన్ను చేసుకొని ఉంటే పూల పల్లకీలో మరీ ఊరేగిచ్చేవాడిని తెలుసా అని చెప్పేసి అంటూ ఉంటాడు. నీ సంగతి నాకు తెలియదు అనుకుంటున్నావా? నీ కుట్రలన్నీ నాకు తెలుసు. నీ సంగతి వెనక నా భర్తకు చెప్పాను అంటే నిన్ను కారు కింద నిమ్మకాయ తొక్కించినట్టు తొక్కించి పడేస్తానన్నాడు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని బ్రతుకు అని చెప్పేసి అంటూ మీనా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ఆ రౌడీ యాదవ్కి వార్నింగ్ ఇచ్చేసి ఇక ఇంటికి వెళ్తుంది. ఇంటికి వెళ్ళేసరికల్లా ఇక మీనా వాళ్ళ అత్తగారు అయితే మాత్రం రోహిణికి చక్కగా చీరలన్నీ కొని, ఈ చీర బాగుంటుంది, ఈ నగ బాగుంటుంది అంటూ రోహిణి మీద వేసి చూస్తూ ఉంటుంది. కోడలను తెచ్చుకోవడానికి కూడా ఒక అదృష్టం ఉండాలి, మొగుడిని స్టేషన్లకు పంపించే జాతకురాళ్ళు ఉంటారు అని చెప్పేసి అంటూ మీనాను చూడగానే మీనాని దెబ్బి పొడుస్తుంది. అదేమీ పట్టించుకోకుండా మీనా లోపలికి వెళ్ళిపోతుంది. ఎంతైనా పెద్ద కోడలు కదా వదిన, మీనాని పిలవచ్చు కదా లోపలికి చీరలు చూడటానికి అంటే, ఆ దరిద్రాన్ని పిలిస్తే ఇప్పుడు ఆ శని కాస్త మనకు చుట్టుకుంటుంది, ఆమెను పిలవాల్సిన అవసరం ఏం లేదులే అని చెప్పేసి అని ప్రభ కొట్టి పడేస్తుంది. అదే టైంలో ఇక మీనాకి కాఫీలు తీసురా అని పురమాయిస్తుంది పని. సరే అత్తయ్య అంటూ మీనా కాఫీలు తీసుకెళ్ళి వాళ్ళందరికీ ఇస్తుంది. అయినా కూడా మీనాని చీరలు చూడు అని మాత్రం పిలవదు. సరే అని మీనా మాత్రం వాళ్ళు మాట్లాడుకునే అన్నీ వింటూ తన పని తను చేసుకుంటూ ఉంటుంది. ఈలోగా అక్కడికి సత్యం కూడా వస్తాడు. బాలు వాళ్ళ నాన్న రాగానే, ఏంటి ఇవన్నీ అంటే, రోహిణి వదినికి అమ్మ చీరలు నగలు కొనుక్కొచ్చింది నాన్న అని చెప్పేసి అంటూ తన కూతురు అయితే మాత్రం అంటుంది. అదేంటి, రూపాయి కూడా డబ్బులు లేవన్నావు కదా, ఇప్పుడు ఇవన్నీ తీసుకురావడానికి ఇక్కడికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి అని చెప్పేసి అడుగుతాడు సత్యం. అలా అడగగానే ఇక మీనా అలాగనే ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది, ఏం సమాధానం చెప్తుందా అని. కానీ ప్రభావతి చాలా తెలివిగా, రోహిణి మనోజ్ ఇద్దరు సంపాదిస్తున్నారు, వాళ్ళ సంపాదనతో తీసుకొచ్చాను అని చెప్పేసి అంటుంది. అలా అంటంతో ఈలోగా బాలు వచ్చేస్తాడు. ఏంటి ఇవన్నీ అంటే, కాబోయే కోడలికి చీరలు నగలు కొన్నదిరా మీ అమ్మ అని చెప్పేసి అంటుంది మీనాక్షి. అంటంతో కరెక్టే కొన్నది, నేను కాదనట్లేదు, కానీ వాటన్నిటికీ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? ఇవన్నీ రోహిణికి మనోజ్ గడికి కాబోయే పిల్లానికి కొన్నప్పుడు మీనాకి ఎందుకు కొనలేదు అని చెప్పని ప్రశ్నిస్తాడు బాలు. అలా ప్రశ్నించినందుకు మీనాకి చాలా సంతోషంగా ఉంటుంది. అయితే ఈ చీరలన్నీ మడతపెట్టి చక్కగా సదిరి పెట్టాలన్న ఇంగిత జ్ఞానం కూడా లేదా కొంతమంది దురదృష్టవంతులకి, ఎంత చెప్పినా అర్థం కాదు అంటూ పదే పదే మీనాని దెప్పి పొడుస్తూ ఉంటుంది. మీనా వెళ్ళి ఆ చీరలన్నీ మడత పెట్టేస్తూ ఉంటే, ఎందుకులే అత్తయ్య నేను మడత పెడతాను అంటుంది రోహిణి. నువ్వు కాబోయే కొత్త పెళ్లి కూతురువి, నువ్వు చీరలు అవి మడత పెట్టకూడదు అని చెప్పేసి అంటుంది. అలా అని మీనా చేతనే ఆ చీరలన్నీ మడత పెట్టిస్తుంది. అలా మడత పెట్టేసి మీనా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత ఇక శుభలేఖలన్నీ పంచిపెట్టి రావాలి, బయలుదేరి వస్తున్నారా లేదా అని చెప్పి కేకలు పెడుతుంది భర్తనైతే. భర్త వచ్చేలోపు మళ్ళీ నిందిస్తుంది మీనాని. కొన్ని పాదాలు భర్తలని జైలుకి పంపిస్తాయి, ఇంటిని వల్లకాడు చేస్తాయి అని చెప్పేసి అంటూ ఏదో విధంగా మీనాని అనుక్షణం సూటిపోటి మాటలతోటి తిప్పి పొడుస్తూ ఉంటుంది. మీనా మాత్రం మనసులోనే కుమిలి కుమిలి బాధపడుతూ ఉంటుంది, కానీ పైకి ఒక్క మాట కూడా మాట్లాడదు. అయితే ఇక బాలు, నేను డ్రాప్ చేస్తాను రాండి అని చెప్పేసి అంటే, ఏమీ అవసరం లేదు అంటుంది ప్రభ. ఎందుకు, నా కారు ఎక్కితే నేను ఏమన్నా బాడికి అడుగుతాను అనుకున్నావా? నేనేమో అట్లా అడగనులే, రాండి ఎక్కడ డ్రాప్ చేయాలో డ్రాప్ చేస్తాను అని చెప్పేసి అంటాడు బాలు. నీ కారుకున్న శని కాస్త మాకు అంటుకుంటే మళ్ళీ ఈ పెళ్ళి ఎక్కడ ఆగిపోతుందని నా భయం. నీ కారు ఎక్కుతాను ఎక్కను అని కాదు, నీ కారులో ఉన్న శని నాకు ఎక్కడ అంటుకుంటుందో అని నా భయం అని చెప్పేసి అంటుంది
ప్రభావతి అయితే మాత్రం ఇక ఆ మాటకి బాలుకు కూడా కొంచెం బాధేస్తుంది. బాధేసినా కూడా నేను అంత ఘనంగా కారెక్కించుకొని తీసుకువెళ్తాను అంటే అవసరం లేదు, ఆటోలో వెళ్తానంటే నాకేంటి అంతలా బాధ అంటూ బాలు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ప్రభాను సత్యం అయితే ఇద్దరు బయలుదేరి మీనాక్షి వాళ్ళ ఇంటికి వెళ్తారు శుభలేఖ ఇవ్వటానికి. అలా వెళ్ళినప్పుడు ఇక సత్యాన్ని అయితే మాత్రం మీనాక్షి వాళ్ళ ఆయన అడుగుతాడు, ఏంట్రా మరి రోహిణి వాళ్ళ నాన్నతో మాట్లాడారా, ఆయన ఏమంటున్నాడు అంటే, ఇదేమిటో మరి కూతురు పెళ్ళికి తండ్రి రాని విధానం ఏంటో నాకైతే అర్థం కావట్లేదు, అంత పగే ఏముందో తండ్రి కూతురు మధ్య, ఒక్కసారి ఫోన్లో మాట్లాడతానన్నా కూడా ఆ అమ్మాయి ఫోన్ నెంబర్ కూడా ఇవ్వట్లేదు అని చెప్పేసి అని మాట్లాడుకుంటూ ఉంటారు. మీరు మాట్లాడుకుంటూ ఉండండి, మేము ఇప్పుడే వస్తామని చెప్పేసి అంటూ మీనాక్షి ప్రభావతి లోపలికి వెళ్ళిపోతారు. అలా లోపలికి వెళ్ళిపోయి, వదిన రోహిణి వాళ్ళ నాన్నని పిలవడానికి నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది, ఏంటి వదిన అది అంటుంది మీనాక్షి. అదే రోహిణికి అలాగనే మనోజ్కి ఎంగేజ్మెంట్ జరిపిస్తే కాస్త చిన్నగా అని చెప్పేసి కొంచెం గ్రాండ్గా జరిపించాలంటే నా దగ్గర సరిపడే డబ్బులు లేవు, ఎలా అయినా సరే ఆ డబ్బులు నువ్వు సరి చేయొదినా అని చెప్పేసి అంటే, అమ్మో నా దగ్గర రూపాయి కూడా లేదు, నా జోలి మాత్రం రామాకు తల్లి అని చెప్పేసి అంటుంది మీనాక్షి. అయితే ఇక భర్తతోటి మాత్రం చెప్తుంది, ఏమండి చిన్నగా ఎంగేజ్మెంట్ అయితే నలుగురిని పిలిచి చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాం, పెళ్ళి అంటే ఏదో గుళ్ళో హడావుడిగా చేసేద్దామని చెప్పేసి అనుకున్నాం కదా, ఎంగేజ్మెంట్ అన్నా సరిగా చేయకపోతే ఎలాగండి అంటే, పెళ్ళికే డబ్బులు లేక గుళ్ళో చేస్తుంటే మళ్ళీ ఎంగేజ్మెంట్ ఒకటే, ఏంటి నువ్వు మాట్లాడేది బుద్ధుందా లేదా నీకు అసలు అని చెప్పేసి అంటూ ఉంటాడు సత్యం. అయితే ఈలోగా బాలు వచ్చేసి, ఎందుకైనా మంచిది నాన్న, ఒకసారి బీరువాలో అన్ని డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి అని చెప్పి సలహా ఇస్తాడు. నాటుకోడి అయితేనే నాకు ఇష్టం అనేవాళ్ళు కొందరు, పందెం కోడి రుచి వేరు అంటారు మరికొందరు, కడక్నాథ్ కోడి మాంసంలో పోషకాలు బాగుంటాయి అంటారు ఇంకొందరు, చికెన్ వెరైటీలను కోరుకోవడంతో పాటు కోళ్ళల్లో రకాలని చూసుకొని కూడా తినేవాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు ఈసారి కేలోరీ తక్కువగాను పోషకాలు ఎక్కువగాను ఉండే, రుచిలో అదుర్స్ అనిపించే సిల్కీ కిచెన్ ప్రయత్నించి చూడండి. కోడికో ధర, పుంజుకో రేటు ఉండటం తెలిసిందే, వాటిని వండినప్పుడు రుచిలోనూ అదే తేడా ఉంటుందని చెప్పారు కిచెన్ ప్రియులు. అదేవిధంగా నాటుకోడి, బాయిలరు, కడక్నాథ్ ఇలా కోళ్ళ వెరైటీలు చాలానే ఉంటాయి. ఆ జాబితాలో కొత్తగా సిల్కీ కిచెన్ కూడా చేరింది. ఇప్పుడు సుత్తిమెత్తని రెక్కలతోనూ పలు రంగుల్లోనూ ఉండే ఈ బొచ్చుకోళ్ళు భలే ముద్దుగా ఉంటాయి. చూడగానే ఆకర్షించే గుణమున్న ఈ సిల్కీ కోళ్ళను ఇళ్లల్లో స్థలమున్నవారు, ఫామ్ హౌస్ల్లోనూ వారు పెంచుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. అలాంటి వాళ్ళ కోసమే ఈ సిల్కీ కిచెన్ను పెంచి అమ్మేస్తున్నారు కొందరు. సుమారు 3,500 నుంచి 5,000 రూపాయల వరకు పలుకుతున్న జత కోళ్ళ కావటానికి ఫ్యాన్స్ రకమే అయినా వీటికంటూ కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. సిల్కీ ఫ్లఫీ బంప్టన్ చికెన్గా పిలిచే ఈ కోడి చైనాలో పుట్టిందని చెబుతారు. దీని రెక్కలు ముట్టుకోవడానికి మెత్తగా ఉండిన లుపు నీలం, లావెండర్, గోధుమ, ఊదా వంటి రంగుల్లో వస్తాయి. నిజానికి ఈ కోళ్ళ ఇలా రంగుల్లో వస్తున్న వీటి మాంసం ఎముకలు మాత్రం నలుపు రంగులో ఉంటాయి. సాధారణంగా కొన్ని రకాల కోళ్ళ ఇతర పక్షులకు గుడ్లను పొదగటానికి ఇష్టపడవు, కానీ ఈ సిల్కీ కిచెన్ మాత్రం అన్ని కాల పక్షుల గుడ్లను పొదిగేస్తాయట. మరి వేడి లేదా చల్లని వాతావరణంలో కాకుండా గది ఉష్ణోగ్రతను తట్టుకునే శక్తి ఈ కోళ్ళకు ఉంటుంది. దాదాపు 9 ఏళ్ల జీవించటం, వీటిని పెంచడము సులువు కావటం, ఎగరకపోవటం, ఒళ్ళంతా 1 లేదా 2 రంగుల్లో మాత్రమే కనిపించటం తదితర అంశాలు పరిగణించి చాలామంది ఈ కోళ్ళను తెచ్చుకునేందుకు ఇష్టపడుతున్నారు. ఈ కోడిని పెంచుకునేవారు కొందరైతే దీన్ని మాంసాన్ని తినాలనుకునేవారు మరికొందరు. నిజానికి ఈ కోడి మాంసంలో పోషకాలు ఎక్కువ, అందుకే ఒకప్పుడు చైనీయులు కొన్ని రకాల అనారోగ్యాలను నయం చేసేందుకు ఈ చికెన్ సూప్ను తాగేవారట. బాలింతలు ఈ చికెన్తో చేసిన పదార్థాలు తినటం వల్ల త్వరగా కోలుకొని ఆరోగ్యంగా తయారవుతారని నమ్మేవారట. అందుకే కొన్ని వందల సంవత్సరాల క్రితం ఈ
కోడి ఎముకల పొడిని మందుల తయారీలో ఉపయోగించేవారట. ఇక ఈ 100 గ్రాముల సిల్కీ చికెన్ దాదాపు 25